సార్ ఇప్పుడు ఎక్కడైతే బస్ యాక్సిడెంట్ జరిగిందో ఆ హైవే పైన చూసుకున్నట్లయితే రోడ్డు కూడా సరిగ్గా లేదు సార్. దీన్ని ఎవరి మీద చర్యలు తీసుకోవాలి అసలు? అంటే హైవేలకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత ఉంది. హ్మ్. అంటే హైవేస్ అథారిటీ నుంచి వాళ్ళు ఎవరికి కాంట్రాక్ట్ ఇచ్చారు, ఆ జరుగుతున్నటువంటి రిపేర్ల ప్రోగ్రామ్ ఏమిటి, దాన్ని మానిటర్ చేస్తున్న వాళ్ళు ఎవరు, హ్మ్. వీళ్ళందరినీ కూడా ఇందులోకి తీసుకొచ్చి ఆ కేసుల్లో ఇన్వాల్వ్ చేయాల్సి ఉంటుంది. హ్మ్. అంటే అక్యూజ్డ్ నెంబర్ 1, 2 అలా నెంబర్లు వేసుకుంటూ వెళ్ళే క్రమంలో వీళ్ళని కూడా అక్యూజ్డ్ లిస్ట్లో చేరిస్తే హ్మ్. జవాబుదారీతనం వస్తుంది. ఆ జవాబుదారీతనం కావాలి. అలాగే ఎక్స్‌గ్రేషియోలు ప్రకటిస్తున్నారు. హ్మ్. ఇప్పుడు అది హైవే మీద జరిగింది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కూడా రియాక్ట్ అయింది. హ్మ్. రియాక్ట్ అయ్యి 2 లక్షలు ఇస్తాం మృతులకి అని చెప్పారు. అలా కర్నూలు ఇన్సిడెంట్లో కూడా చెప్పారు. హ్మ్. ఇలా ఎక్స్‌గ్రేషియోలు ప్రకటించేస్తే ఆ డబ్బులు ఏదో తీసేసుకుని వాళ్ళు కామ్‌గా ఉంటారు అని అనుకుంటున్నారు కానీ, ఇలా డబ్బులు తీసేసుకుంటుంటే అది ఇంకో పద్ధతిలో వాళ్ళు కాంపన్సేట్ చేసుకుంటారు. హ్మ్. అది కాదు విషయం. అది నిజంగా ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వాలకి ఎక్స్‌గ్రేషియోలు ఇవ్వటంతో పాటు ఇచ్చి తీరాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. హ్మ్. ఇవ్వాలి. అది 2 లక్షలు అనేది సరిపోతుందని కూడా నేను అనటం లేదు. ఎందుకంటే ఆ ఫ్యామిలీలో ఎర్నింగ్ మెంబర్ అయ్యుండి చనిపోతే హ్మ్. ఈ 2 లక్షలు వాళ్ళకి 3 నెలల్లో ఖర్చు అయిపోతాయి. ఆ తర్వాత భవిష్యత్తు ఏమిటి? ఆ కుటుంబానికి ఏదో ఒక ఆసరా కల్పించాలి కదా మీరు. హ్మ్. ఎక్స్‌గ్రేషియోతో పాటు అందులో ఉన్నటువంటి నీడీ పీపుల్కి ఉపాధి అవకాశాలు కల్పించటము, వాళ్ళ జీవితాలు నిలబడటానికి ఏ రకమైన సహాయం కావాలన్నా మేము చేస్తాము అనేటువంటి, అంటే ఎటువంటి హామీలు లేకుండా సహాయం చేస్తాము హ్మ్. అనే ఒక హామీ ఇవ్వగలగాలి.